శ్రీమాత్రే నమః. సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ జ్యేష్ఠ మాసపు శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి ఈ కథను విని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ అంటేనే సిరుల కురిపించేటువంటి మహాలక్ష్మీదేవి అని అర్థం. లక్ష్మి అంటే గుర్తు అని అర్థం. సర్వ ఐశ్వర్యాలను ఆ తల్లే కదా. మరి సంకేతం సర్వ విద్యాలకు కూడా విద్యాలక్ష్మి రూపంలో ఆ తల్లే సంకేతం. సర్వ శుభాలకు సంకేతం. ఆ జగన్మాత సర్వశక్తులకు ఆ తల్లి సంకేతం. జగన్మాత శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని అర్థం చేసుకున్న వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, ఎలాంటి అనారోగ్యం దరిచేరదు, సర్వ కార్యాలయందు విజయం లభిస్తుంది. అంతటి మహోన్నత మూర్తి అయినటువంటి మహాలక్ష్మీదేవిని నిర్లక్ష్యం చేస్తే ఎన్నో కష్టాలు పాలవుతారు. ఆమెను నిర్లక్ష్యం చేసిన వారు ఎంతటి వారైనా సరే అష్ట కష్టాలు అనుభవించక తప్పదు. ప్రాణకోటిని తన సంతానంగా భావిస్తూ ఎల్లవేళలా కాపాడే ఆ అమృతమూర్తిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు కదా. ఆమె పాలిట చిన్న అపచారం చేసిన అనేక కష్టాలు పాలవుతారు. ఆ విధంగా కష్టాలు పాలైన వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయినటువంటి ఈ కథ ద్వారా ఎవరి కష్టాలు పాలయ్యారో, అలాగే అమ్మ అనుగ్రహాన్ని మరలా తిరిగి ఎలా పొందారో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో కృష్ణాపురం అనే గ్రామంలో రామయ్య అలాగే సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. 2 కొడుకులు 2 కుమార్తెలు ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉన్నారు. పిల్లలు వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలలకు వెళ్ళేవారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా కానీ వ్యాపారం చేసి చక్కగా కుటుంబాన్ని పోషించుకుందామంటే రామయ్యకు ఏ వ్యాపారము రాదు. వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగోలాగా నెట్టుకొస్తూ ఉండేవాడు. ఇక సుశీల ప్రతినిత్యము కూడా క్రమం తప్పకుండా మహాలక్ష్మీదేవిని పూజిస్తూ తల్లి అష్టోత్తరాన్ని పాటిస్తూ ఉండేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణుల యొక్క ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవారులను దర్శించి వచ్చేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వస్తాడు. అతను వీరంతా ఒక రోజులా ఉండి తిరిగి వెళ్తూ రామయ్యతో ఇలా అంటాడు. రామయ్య, నిన్ను చూస్తే ఉంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో ఏమిటో. ఇంకా ఈ పిల్లల్లో పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయాలనుకుంటున్నావో నీవు. ఆ శుభకార్యాలు అసలు చేయగలుగుతావా? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మణులుగా వెలిసి చక్కగా భక్తులు పూజలు అందుకుంటూ ఉంటారు. అది ఎక్కడో కాదు, మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉంది. ఆ తల్లి మహోన్నతి అనేది ప్రజలందరికీ నమ్మకం. మీ దంపతులు ఇద్దరు కూడా ఒకసారి మా ఊరి వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించుకోండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు తప్పకుండా మంచి రోజులు వచ్చి జీవితమంతా సుఖప్రదంగా గడుస్తుంది అని చెబుతాడు. అది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పకుండా వస్తామని చెప్పి అంటారు. ఇక ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకొని ఊరు వెళ్ళిపోతాడు. ఆ మర్నాడు ఉదయం లేవగానే దంపతులిద్దరూ కూడా స్నానం ఆచరించి పూజ గదిలో నుంచి లక్ష్మీనారాయణులకు నమస్కరిస్తారు. రామయ్య ఇలా అంటాడు. స్వామి శ్రీమన్నారాయణ, ఆర్ధజన రక్షకుడివి, ఆపద్బాంధుడివి, నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి, మమ్మల్ని కష్టాల నుండి బయటపడేవేసే మార్గం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారాలు. ఓ తల్లి మహాలక్ష్మి జగన్మాత, దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్మల్ని కరుణించమ్మ. ఆశ్రయించి వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తిని నీవే కదా తల్లి. కాబట్టి దయచేసి మా కుటుంబాన్ని కరుణించు, నీ అనుగ్రహాన్ని మాపై ప్రసాదించు. వీలైనంత త్వరలో నీ దర్శనం చేసుకుంటాం తల్లి. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారాలు అంటూ ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలను ఒక పసుపు గుడ్డలో ముడుపులా కట్టి పెడతారు.
సమస్త చరచర విశ్వమంతా కూడా మహాలక్ష్మి స్వరూపమే. కైలాసంలో రుద్రుని వద్ద పార్వతిగాను, స్వర్గంలో ఇంద్రుని వద్ద శ్రీదేవిగాను, సత్యలోకంలో బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను, అగ్నిదేవుడికి సహదేవిగాను, నాగలోకంలో నాగలక్ష్మిగాను, రాజుల వద్ద రాజ్యలక్ష్మిగాను, ధనుకుల ఇంట ధనలక్ష్మిగాను, గృహల్లో గృహలక్ష్మిగాను ఉన్నటువంటి కూడా ఆ తల్లే. విద్య, వినయ, తేజస్సు, శక్తి అన్నీ ఆ మహాలక్ష్మి అనుగ్రహంతోనే వనగురుగుతాయి. ఆ జగన్మాత ఎంతో దయ సముద్రాల ఆమెను నమ్మి కొలిచే వారిని సర్వ ఐశ్వర్యాలతో సర్వ శుభాలతో తల్లి అనుగ్రహిస్తుంది. మంచి ఆరోగ్యంతో ఉండటం కూడా ఒక ఐశ్వర్యమే. చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చేది కూడా ఆ తల్లే. కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు ఆ ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయానికి దర్శించాలని బంధువుల ఊరికి బయలుదేరి వెళ్తారు. ఊరి చేరే సమయానికి సాయంకాలం అవుతుంది. రాత్రి బంధువుల ఇంట్లోనే ఉండి అక్కడే నిద్రించి ఉదయాన్నే నిత్యకృత్యాలను తీర్చుకొని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకుంటారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని కొలువై ఉన్న ఆలయాన్ని ఎంతో సుందరంగా ఉంటుంది. అద్భుతమైన ఆ దేవాలయం, ఆ సౌందర్యం చూసి దంపతులిద్దరూ ఆనందపడతారు. అఖిల కోక సౌందర్యవతి సుమమనోహరి శ్రీమన్నారాయణుడు ప్రియసఖి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మి రూపాల్లో కొలువై ఉన్నటువంటి ఆ దేవాలయం ఎంతో దివ్యమైనటువంటి శోభను సంతరించుకోవటంలో ఆశ్చర్యం ఏముంటుంది చెప్పండి. లక్ష్మీనారాయణ్ణి ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ రోజు ఆ జగన్మాత జన్మ నక్షత్రం కూడా కావటం వల్ల ఆలయం అంతా ఎంతో దివ్యంగా ఉంటుంది. ఆలయ స్తంభాలకు అద్భుతమైనటువంటి పుష్పాలతో చక్కగా అలంకరించబడి ఉంటాయి. మామిడాకులు, తోరణాలు చక్కని శోభను తీసుకు వస్తాయి. అలా ఎటు చూసినా కూడా రంగురంగుల పుష్పాలతో కంటికి ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక చక్కగా ఆలయమంతా కూడా సుమనోహరమైనటువంటి ఆ అందాలతో నిండి ఉన్నటువంటి ఆలయాన్ని చక్కగా తిలకిస్తూ ఉంటారు. ఆ దంపతులిద్దరూ ఆలయాన్ని అద్భుత శిల్పకళ సౌందర్యానికి రామయ్య, సుశీల దంపతులిద్దరూ మురిసిపోతూ ఉంటారు. తనివి తీరా ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆలయ మండపంలో ఒక మహాపండితుడు లక్ష్మీదేవి వైభవాన్ని దివ్యంగా వర్ణిస్తూ ఉంటాడు. ఓ భక్తజనులారా వినండి. ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను, శ్రీమన్నారాయణుని వద్ద మహాలక్ష్మిగా, పరమేశ్వరుని వద్ద పార్వతీదేవిగా బాసిల్లుతుంది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి. దేవికి కొదువ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతినిత్యం తల్లిని స్మరించిన, కీర్తించిన సర్వశుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెబుతూ ఉంటాడు. రామయ్య దంపతులకు ఆ పండితుడు చెప్పిన విశేషాలను విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వస్తారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ తల్లికి నమస్కరించి తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వస్తారు. ధాన్యలక్ష్మి కూడా ఎంతో విధాలుగా స్తుతించి తర్వాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యలక్ష్మి, ధనలక్ష్ములను దర్శిస్తారు. అలా ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో, అద్భుతమైనటువంటి పట్టు వస్త్రాలతో, రకరకాల దివ్యభరణాలతో లక్ష్ములందరూ ఎంతో అద్భుతంగా దర్శనమిస్తారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలుగా స్తుతించి తమను కరుణించాల్సిందిగా ప్రార్థిస్తారు. ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒకసారి కళ్ళు మూసుకొని మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకుంటాడు. జగన్మాత మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులోనే ఐశ్వర్యాన్ని కనుక నాకు అనుగ్రహిస్తే తల్లి, తప్పకుండా నీ యొక్క అష్టలక్ష్మి స్వరూపాలతో పూర్తి ఆలయాన్ని నిర్మిస్తాను అని అనుకుంటాడు. తర్వాత దంపతులు ఇద్దరు తిరిగి తమ ఊరికి చేరుకుంటారు. మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధి సాధిస్తుంది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నంత ఉద్యోగాలు లభిస్తాయి. కుమార్తెలకు మంచి వరుడులతో వివాహం జరుగుతాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 23 వ్యాపారాలు ప్రారంభిస్తాడు. మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వల్ల ఆ వ్యాపారాలన్నీ చక్కగా అభివృద్ధి చెందుతాయి. ఎన్నో లాభాలు వస్తాయి. చుట్టుపక్కల గ్రామాల్లో రామయ్య అంతటి ధనవంతుడు ఇక లేడని చెప్పి ప్రజలందరూ చెప్పుకుంటూ ఉండేవారు.
అంత సంపాద రావడంతో తాను ఆ రోజున అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని తల్లికి ఇచ్చిన మాట మర్చిపోతాడు. ధన సంపాదనలో పడి భగవంతుణ్ణి స్మరించడం కూడా మర్చిపోతాడు. తమకు ఇచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలుగుతుంది. ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రావడం మొదలవుతాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలు అవుతాయి. తన సరుకు అమ్ముకోకపోవడం వల్ల కష్టం ఉంటుంది. తాను ఎంత నాణ్యమైనటువంటి సరుకు విక్రయించినా కొనేవారు లేరు. వ్యాపారం నష్టం రావడం మొదలవుతుంది. ఇక వ్యాపారాలన్నీ అలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో పంట కూడా సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోతుంది. అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడుతూ ఉంటాడు. అయితే అదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించడం వలన తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా పోతుంది. వ్యాపారం దిగినటువంటి పంట కోల్పోయినటువంటి మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చాలే అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోతాడు. ఏ పని చేయలేకపోతాడు. ఏదో తెలియనటువంటి నీరసం రామయ్యను ఆవహిస్తుంది. అలా కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలుగుతుంది. అక్కడితో రామయ్య పూర్తిగా అప్పుల పాలవుతాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఆ విధంగా అష్టలక్ష్ములటువంటి ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యలక్ష్మి, ధాన్యలక్ష్ములు అనుగ్రహానికి గురైనటువంటి రామయ్యకు అనేక కష్టాలు పడతారు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పుల వారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసిస్తూ ఎంతో వైభవంగా బ్రతికిన ఆ ఊరిలో తను ఎందుకు పనికిరాని బికారివాడిలా బ్రతకవలసి వచ్చిందని చింతిస్తాడు. అదంతా తన పూర్వజన్మ కర్మఫలమను అనుకుంటాడు. అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకుపోలేదని ఇదంతా జరిగిందని మాత్రం తెలుసుకోలేకపోతాడు. అలా కాలం గడుస్తుండగా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. అతను ఎంతో మహిమ కలవాడని, ఎవరు జాతకమైనా ఎంతో నిక్కచ్చుగా చెప్పగలడని ఊరంతా చెప్పుకుంటూ ఉండేవారు. ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితి గురించి విన్నపించుకుంటారు. వారి మాటలన్నీ సావధానంగా విన్న ఆ సాధువు కళ్ళు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్ఫురించిన వాడే కళ్ళు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అంటాడు: నాయన, మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవడం వల్ల మీకు ఈ గతి పట్టింది. నీవు ఒకసారి నీ బంధువు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు కదా. కానీ ఎంత ధనం సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మర్చిపోయావు. తల్లిదండ్రులు నిన్ను అనుగ్రహించడం వల్ల నీవు వ్యాపారంలో ఎన్నో లాభాలు ఆర్జించడం జరిగింది. నీ పంటలన్నీ ఎక్కువ దిగుబడి అయ్యాయి. కానీ నువ్వు ఈ విషయం తెలుసుకోలేక అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురయ్యావు. ఆడిన మాట తప్పడం వల్ల నీకు ఈ దుస్థితి పట్టిందని చెబుతారు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, మరి స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానన్న మాట నిజమే, కానీ నాకు ఐశ్వర్యం కలగానే రానంత వంటి అహంకారంలో పడి ఆ తల్లులకిచ్చిన మాట గురించి మర్చిపోయాను. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎలా తీర్చగలను? పరిస్థితి నుండి బయటపడితే ఈసారి తప్పకుండా నేను నా మాట ప్రకారం నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్మల్ని అనుగ్రహించవలసిందిగాని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా చెబుతాడు: ఓ దంపతులారా, మీరు దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆ ఆలయ ఆవరణమంతా మీ చేతులతోనే శుభ్రం చేసి అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లులు అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుందని చెబుతాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తిరిగి వారింటికి వెళ్తారు. ఇక రామయ్య దంపతులు ఇద్దరు మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడే ఆలయం పక్కన ఉన్నటువంటి ధర్మశాలలో బస చేస్తారు. ఆ ధర్మశాలలోనే 11 రోజులు ఉండి రోజు ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆ ఆలయ ప్రాంగణమంతా కూడా చీపురు తీసుకొని శుభ్రంగా ఉడిచేవారు. తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఆ విధంగా ఆ హస్తలక్ష్ములు 11 రోజులు సేవించిన తర్వాత తిరిగి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు.
అటు తర్వాత తిరిగి వారి ఊరికి వస్తారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళినటువంటి ఒక పాత స్నేహితుడు రామయ్యను కలిసి దీనమైనటువంటి పరిస్థితిని తెలుసుకొని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా కానీ వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొమ్మును రామయ్యకు ఇస్తాడు. అదంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహమే తప్ప మరొకటి లేదని చెప్పి ఆ దంపతులు భావిస్తారు. ఆ విధంగా ఆ జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజుల్లోనే వ్యాపారంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆ లాభాలతో మరొక వ్యాపారాన్ని ప్రారంభించి దానిలో ఉన్న ఎన్నో లాభాలను గడిస్తాడు. రామయ్య ఆ విధంగా వచ్చినటువంటి సొమ్ముతో తిరిగి సొంతిల్లు కట్టుకుంటాడు. 2 ఎకరాల పొలం కూడా కొంటాడు. అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా బాగా పండి ఎంతో ఆదాయం వస్తుంది. 2 సంవత్సరాల్లోనే పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదిస్తాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని చెప్పి భావించి పండితులను పిలిచి అష్టలక్ష్మి ఆలయం శంకుస్థాపనకై శుభముహూర్తం నిశ్చయిస్తాడు. ఆ తల్లి అనుగ్రహంతో ఆలయం అతి కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మవుతుంది. ఆ విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఊరిలో అంతటి దివ్యమైనటువంటి ఆలయం ఇక ఎక్కడా కూడా లేదని చెప్పి గొప్ప పేరు వచ్చింది. రోజు ఎందరో భక్తులు కూడా అక్కడికి వచ్చి ఆ హస్తలక్ష్ములను దర్శించి ఆనందంగా తిరిగి వెళ్ళేవారు. రామయ్య దంపతులు బ్రతికి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతారు. మహాలక్ష్మీదేవిని నమ్ముకోలేచి వారికి అలాంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. చూశారు కదండి, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.